సుధీరన్న కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ। ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ద్వారకామాయి నగర్లో మేము ప్రచారం నిర్వహిస్తున్నాము। బీఆర్ఎస్ పార్టీ తరఫున సుధీరన్నను గెలిపియాలని అందరము కలిసి ప్రచారం చేస్తున్నాము। బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పథకాలు అమలు చేస్తుంది। సుధీరన్న గత ఎలక్షన్లో 18లో ఇచ్చిన 5 వాగ్దానాలను పూర్తి చేసి ఈరోజు మళ్ళీ ఎలక్షన్కి వచ్చినాం మేము। ఈ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తామని, మాకే ఓటు అడిగే హక్కు ఉంది అని నేను మా కార్యకర్తల సమక్షంలో తెలియజేస్తాను। ఈరోజు హైదరాబాద్ డివిజన్లోని ద్వారకాబాయి నగర్ కాలనీలో సుధీర్ రెడ్డి గెలుపు కోసము బీఆర్ఎస్ నాయకులందరము కార్యకర్తలందరం కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది। ఈరోజు చెప్తా ఉన్నాను, ఈరోజు చాలామంది నాయకులు చాలా రకాలుగా వాగ్దానాలు చేస్తూ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు। ఈరోజు ప్రజల మధ్యన ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసము ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి నాయకుడు సుధీర్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ యొక్క గెలుపు కోసము ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కృషి చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఈరోజు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేక ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది। ముఖ్యంగా ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు ఇక్కడ ఆటో నగర్లో ఉన్నటువంటి యొక్క ఇసుక ర్యాలీల యొక్క తరలింపు అనేది చాలా పెద్ద సమస్య। ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది కాలనీలకు ఎంతో ఈ యొక్క కాలుష్య బారి నుంచి పడి వాళ్ళు చాలా అనారోగ్యానికి పాలైనటువంటి సందర్భంలో మరి సుధీర్ రెడ్డి గారు కృషి చేసి ఆ యొక్క లారీల అడ్డలు ఇక్కడ ఉన్నటువంటి వర్గంలో ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా 118 జీవో తీసుకుంటే 118 జీవో అక్కడ చాలామంది కాలనీలు అప్పుడు తెలిసి తెలియక యుఎల్సి ప్రాబ్లం ఉన్నటువంటి యొక్క ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది। ఆ ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తము పిల్లల పెళ్లిళ్లకు మరి ఇతర అవసరాలకు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది ఉండే। రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 58, 59 జీవో ప్రవేశపెట్టిందో ఆ రకంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి 118 జీవో సుధీర్ రెడ్డి గారు కేటీఆర్ యొక్క సహకారంతో కేసీఆర్ యొక్క సహకారంతో పరిష్కరించడం జరిగింది। అది ఒక 100 కుటుంబాలు తద్వారా బాగుపడడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒకసారి మన సాగర్ రింగ్ రోడ్డుకు పోయినా ఎల్బీ నగర్ చౌరస్తకు పోయినా అసలు ఎల్బీ నగర్లో ఉన్నవా యొక్క బెంగళూరులో ఉన్నవా బాంబేలో ఉన్నటువంటి యొక్క అనుభూతి కలుగుతుందంటే ఆ రకంగా డెవలప్ చేసినట్టు సుధీర్ రెడ్డి గారు ఈరోజు ఎస్ఆర్డిపి నిధులు అదేవిధంగా ఎస్ఎన్డిపి నిధులు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తను ఒక సిగ్నల్ రహిత వ్యవస్థగా మార్చిందంటే సుధీర్ రెడ్డి యొక్క గర్వకారణం। అదేవిధంగా అదే కాకుండా అనేక సమస్యలు యొక్క ప్రజలకు సంబంధించిన ముఖ్యమైనదంటే ఆస్తి పన్ను। ఆయన ఎప్పుడైతే గతంలో పోటీ చేసినప్పుడు ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ తర్వాత జూబ్లీహిల్స్లో ఏ విధంగా ఆస్తి పన్ను ఉండదో ప్రజలు ఆ రకంగా ఆస్తి పన్ను ఉండేది। అయితే ఆ విధంగా ఉన్నటువంటి పన్నును ఈరోజు 6%, 7% తగ్గించినటువంటి ఘనత ఈ యొక్క సుధీర్ రెడ్డి గారిది। అదేవిధంగా నియోజకవర్గంలో తర్వాత చాలామంది ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది ఒక రకంగా చూస్తే మహేశ్వరం కంటే ఒక లోతట్టు ప్రాంతంలో చాలా కాలనీలు ఉంటాయి। ఏమిటి పిఎన్టీ కాలనీ కానీ ఉదయనగర్ కానీ కర్మన్ఘట్ డివిజన్లో చాలా కాలనీలు కూడా వర్షం వస్తే వరద నీటికి ముప్పుతోటి మునిగిపోయేటువంటి పరిస్థితి ఉండే। ఈరోజు ఎస్ఎన్డిపి యొక్క పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పటికీ ఆల్రెడీ యొక్క డెవలప్మెంట్ యొక్క బాక్స్ డ్రైన్ సిస్టమ్ తోటి ఈ యొక్క కాలువలు నిర్మింపజేసినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారు। అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారు। వాళ్ళు పాపం ఒకవేళ వాళ్ళకి అనారోగ్యం పాలైతే వాళ్ళు ఈ యొక్క లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండే। కాబట్టి ఆ యొక్క కష్టాన్ని గుర్తించుకొని ఈరోజు ఇక ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి యొక్క ఫ్రూట్ మార్కెట్ తరలించి అక్కడ దాదాపు 1200 కోట్ల రూపాయలతోటి దాదాపు 1000 పడకల ఆసుపత్రి 25 యొక్క అప్స్టేర్స్ తోటి యొక్క ఆసుపత్రి నిర్మించాడు। తద్వారా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాల యొక్క పేదవాళ్ళ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగితే ఆ రకంగా మరి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది। అదేవిధంగా కాకుండా ఆక్సిజన్ పార్క్స్ కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క కాలనీలో పార్క్స్ కానీ
తర్వాత అనేక సమస్యలు తీర్చినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది. అంటే సుధీర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నారంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారిది. ఈ రకంగా అభివృద్ధికి చూసి ఎల్బీ నగర్ యొక్క విజ్ఞులైనటువంటి ప్రజలు, ఎందుకంటే ఎల్బీ నగర్ అనేటువంటిది ఒక ఎడ్యుకేటెడ్ తర్వాత రాజకీయ చైతన్యమైనటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అభివృద్ధికి చేసేటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పార్టీని రకరకాల కులము మతము అనేటువంటి యొక్క వాదాన్ని ముందుకు వస్తున్నారు. కులము మతం అన్నం పెట్టదు, సరే కులాలు కావాలే, కానీ కేవలం ఆ కులం అనేటువంటి వ్యక్తులు మతం అనేటువంటి వ్యక్తులు ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళకు కులం మతం గుర్తుపడతాయి. కానీ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకున్నటువంటి నాయకులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కులము మతం ఇవన్నీ చూడకుండా విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారికి అభివృద్ధికే సంక్షేమానికి కూడా ఓటేయాలని కోరుతున్నారు. ఎందుకంటే సంక్షేమం తీసుకుంటే ఈరోజు దళిత బంధు కానీ తర్వాత బీసీ బంద్ కానీ అదేవిధంగా పేదలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కూడా సుధీర్ రెడ్డి గారిది. ఈ విధంగా అభివృద్ధి కోసము సంక్షేమం కోసము పాటుపడిన వ్యక్తిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మా మిత్రులు వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి సహకారంతో మరి వచ్చేటువంటి ఎన్ని ఒక ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి పొజిషన్లో ఉండాలని కోరుతూ విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఓటు యొక్క విలువ తెలుసుకొని ఖచ్చితంగా అభివృద్ధికే ఓటేయాలని మరి సందర్భంగా విజ్ఞప్తి. ఎలక్షన్లో భాగంగా ద్వారకామయ్య నగర్ కాలనీ సెక్రటరీ గారి ప్రవీణ్ గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలుపుకొచ్చారని ద్వారకామయ్య నగర్ డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. కేసీఆర్ గారు పెట్టిన పథకాలు, కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన జనాలు అందరూ ఆమోదించి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసి మా సుధీరన్న గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఎంతో కష్టపడి ఈ కాలనీలో ఉన్న ఉష్క లారీల అడ్డాన్ని సుధీరన్న తొలగించడం జరిగింది. ఈ ఉష్క లారీల అడ్డ 20 సంవత్సరాల నుంచి పడ్డ ప్రాబ్లంని సుధీరన్న గారి ఆధ్వర్యంలో ఉష్క లారీ అడ్డాన్ని తరలించి అడ్డనగర్లో పెట్టడం జరిగింది. ఈ కాలనీ వాసులకు అది చాలా మేలు చేసింది. దాని గురించి ఆలోచించి అందరూ కారు గుర్తు మీద ఓటేసి సుధీరన్నను గెలిపించి అధికారంలో కేసీఆర్ మరోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి సుధీరన్నను కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా కావాలని ఇక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వన్ సైడ్ ఇప్పుడు అవతల పక్క చూస్తే మదియాష్కి నిజామాబాద్లో నిలబడ్డారు. ఎప్పుడు ఐతార్లో ఎప్పుడో చిన్నప్పుడు పుట్టి పెరిగి తర్వాత ఇప్పుడు వచ్చి నాది ఐతార్ లోకల్ అని చెప్తుండు. ఐతార్లో ఎన్ని కాలనీలు ఉన్నాయో తెలియదు ఆయనకు, ఐతార్ డివిజన్లే తెలియదు. ఎలిమినా డివిజన్ సంగతి పక్కకు పెట్టండి. ఇంకో దిక్కు చూస్తే సామరంగారెడ్డి, ఆయన కూడా పక్క కాలనీలో ఉన్నాడు. ఆయన కూడా ఇక్కడ ఎన్ని కాలనీలు ఉన్నాయో ఏ కాలనీ ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు. అటువంటి వ్యక్తులు కాడినా పొద్దున్న లేస్తే 4:30 నుంచి రాత్రి 10 గంటల దాకా 24/7 కళ్ళ ముందు కనబడే అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి చేసే వ్యక్తికి సుధీరన్న. అందుకే అందరు కలిసి కారు గుర్తు ఓటేయాలని కోరుతూ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారిని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారిని గెలిపారని కోరుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా ముందు సాగడం జరుగుతుంది. ఈరోజు ప్రచారం పొద్దున 7:30 స్టార్ట్ చేసిన ఇప్పటిదాకా ప్రతి ఇంటికి 10 డోర్కి ఇప్పటికే 3 సార్లు తిరగడం జరుగుతుంది. ఏంటంటే సుధీరన్న గారికి ఎందుకు ఓటేయాలంటే సుధీరన్న చేసిన వాగ్దానాలు కొత్తపేట ఫుడ్ మార్కెట్ తరలించడం జరిగింది. 119 జీవో కింద 18,000 కుటుంబాలకి ఈక్వల్ టు ఒక్క కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరోక్షంగా ఆయన ఆదాయం చూపించాడు. ఒక్కొక్క వ్యక్తి ఆ 15 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాక పిల్లల పెళ్లికి కట్నం కింద ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకు అన్నులు కొడుతుంటే వాళ్ళంతా బాధపడితే 18,000 కుటుంబాలకి అందరికి 119 జీవో కింద వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించాడు. దానివల్ల చాలామంది 18 కాలనీలు లబ్ధి పొందిన దాని విషయంలో